లిక్కర్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు, ఢిల్లీలో టీడీపీ ఆఫీస్కు స్థలం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి వినతులు, ఒంగోలులో ఫ్లెక్సీవార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలోని దీన్ దయాల్ మార్గ్లోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ పక్కనే టీడీపీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆయనతో టీడీపీ ఎంపీ భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తోతాపురి మామిడి రైతుల్ని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్రం చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తోతాపురి మామిడిని మార్కెట్ జోక్యం పథకం కింద 130 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించాలన్న పిటిషన్పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా లేదా అని జైలు శాఖ అధికారిని కోర్టు ప్రశ్నించగా అందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది నిందితుల్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆగస్టు 1 వరకు వారికి రిమాండ్ ను పొడిగించింది కోర్టు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, కూటమి నాయకులు హాజరయ్యారు. 33 లక్షల రూపాయలను 64 మంది బాధితులకు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా డబ్బును విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని, సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కురుపాం నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీరమల్లు ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంపై జనసేన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను తొలగించడంపై ఒంగోలు కమిషనర్ను నిలదీశారు. అందుకు ఆమె స్పందిస్తూ రోడ్డుకు అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే తొలగించామన్నారు. కృష్ణా జిల్లా పెడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు మంత్రి నారాయణ. విశాఖలో అయోధ్య రామ మందిరం సెట్ వేసి భద్రాద్రి కళ్యాణోత్సవం పేరుతో దోపిడీకి తెరతీసిన నిర్వాహకుడు దుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కళ్యాణోత్సవం పేరుతో దోపిడీకి తెరతీశారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు 3 నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో ఈ ఏడాదిలో రెండోసారి రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు 6వ నెంబర్ క్రస్ట్ గేట్ 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 87,535 క్యూసెక్కులుగా ఉంది.